హాయ్ అండి, వెల్కమ్ టు అమ్ములు మల్టిపుల్ వ్లాగ్స్. ఈరోజు మినీ వ్లాగ్ ఏంటంటే మా చర్చిలో ఒక అన్నయ్యదైతే మ్యారేజ్ ఫంక్షన్ అయితే ఉంది. సో మరి మ్యారేజ్ ఫంక్షన్కి అయితే వెళ్ళాలి కదా. ఉట్టి చేతులతో మ్యారేజ్ ఫంక్షన్కి వెళ్తే ఏం బాగుంటుంది చెప్పండి. సో వాళ్ళ కోసం అయితే మేము గిఫ్ట్ కొంటాకైతే వచ్చాము. గిఫ్ట్స్ అంటే ఎప్పుడు ఫోటో ఫ్రేమ్స్ ఇవే కాకుండా సో వాళ్ళ ఇంట్లో వాడుకునే ఏమైనా వస్తువులు కొంటే బాగుంటుందని చెప్పి స్టీల్ సామాను ఆ షాప్కి అయితే వచ్చాము. ఇక్కడ నేనైతే మా ఫ్రెండ్స్కి ఫోన్ చేసి ఏం తీసుకొని చెప్పండి అని చెప్పి ఫోన్ అయితే మాట్లాడుతున్నాను. వాళ్ళైతే మీరు అక్కడే ఉన్నారు కదా, మీరే చూసి ఏదో ఒకటి తీసుకోండి అని చెప్పి అంటున్నారు. ఇక్కడైతే నేను ఫోన్ మాట్లాడుతూనే ఉన్నాను, అక్క అయితే వీడియో తీస్తుంది. ఇంకా మేమైతే డిన్నర్ సెట్ ఉంటుంది కదా, అలాగే ఇంకా స్టీల్ పప్పు డబ్బాలు కూడా తీసుకుందామని అనుకున్నాము. డిన్నర్ సెట్ అయితే చాలా బాగుంది, సైజుల వారీగా 4 పీసెస్ అయితే వచ్చినాయి. అలాగే ఇంకా పప్పు డబ్బాలు కూడా అయితే తీసుకున్నాం మేము. ఈ రెండు వచ్చి ప్రైస్ అయితే ఒక 1500 దాకా అయ్యింది. ఇంకా సో మేమైతే ప్యాక్ చేయించేసాము. మామూలుగా మనమైతే ఫ్యాన్సీ షాప్లో గిఫ్ట్ తీసుకుంటే వాళ్ళే మంచిగా ప్యాక్ చేసి ఇస్తారు కదా, ఇదైతే స్టీల్ సామాన్ కదా, సో ఇలా అయితే ఇచ్చేసారు. మేమైతే ఇంకా ఇవన్నీ తీసుకుని స్టార్ట్ అయిపోయామన్నమాట. మేమైతే మ్యాక్సిమం మేమందరం కూడా 7 సిస్టర్స్ అనమాట. అయితే ఈరోజు ముగ్గురే వెళ్తున్నాము, చాలా బాధగా ఉంది. మిగిలిన 4 మెంబర్స్ అయితే రాలేకపోయారు. ఒకళ్ళు అయితే ఇక్కడ లేరు, కొంతమందికి హెల్త్ బాగాలేదు, సో ఆగిపోయారనమాట. 7 సిస్టర్స్ అలా 3 సిస్టర్స్ అయితే అయిపోయాము. ఇంకా గిఫ్ట్లన్నీ తీసుకుని మ్యారేజ్ ఫంక్షన్కి అయితే బయలుదేరి వెళ్తున్నాము. ఇక్కడైతే మా చిన్ని చదివే స్కూల్ అయితే ఉంటుంది. ఇంకా మా చిన్నికి బ్రేక్ ఇస్తే బాగుండు కనిపించేది కదా అనుకున్నాము. సో అది బ్రేక్ టైం కాదు కదా. ఇక్కడ ఎగ్జిబిషన్ అంతకుముందు మీకు చూపించాను కదా, అదైతే క్లోజ్ అయిపోయింది, ఇంకా అన్నీ తీసేస్తున్నారు. ఇంకా పక్కనే అయితే నర్సరీ ఉంది ఫ్లవర్స్ది, అవన్నీ మీకు చూపిస్తున్నాను. ఇక్కడ మా రాణక్క కూడా హాయ్ చెప్తుంది. ఇంకా ఏం గిఫ్ట్స్ తీసుకున్నామో మా ఫ్రెండ్స్ ఫోన్ చేస్తే వాళ్ళందరికీ కూడా మా అక్క ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఇంకా సో అందుకే ఆగాము ఇక్కడ. ఇంకా అయితే మేము స్టార్ట్ అయిపోయాము. ఇక్కడ జోక్ ఏంటంటే మ్యారేజ్ ఎక్కడో కూడా మాకైతే తెలీదు, చర్చ్లో అని చెప్పారు. మేము వెళ్ళే చర్చ్ వేరు. ఇక్కడ ఇది అవనిగడ్డ పక్కన సీతాలంక చర్చ్ అనమాట. సో మేమైతే ఎప్పుడు వెళ్ళలేదు. అడ్రస్ అడుగుతా అయితే సీతాలంక చర్చ్కి వెళ్ళాము. మేము వెళ్ళేసరికి ఆల్మోస్ట్ 11:30 అయిపోయింది. 10:30 కల్లా మ్యారేజ్ అయితే స్టార్ట్ అవుతుంది కదా. మేము వెళ్ళేసరికి మా పాస్టర్ గారు పెళ్ళి అయితే స్టార్ట్ చేసేసారు. ఈ లోపు అయితే నేను సింపుల్గా వీడియోస్ అయితే తీసుకుంటున్నాను. అక్క వాళ్ళు ఇందాకన గిఫ్ట్లు అయితే కొన్నాం కదా, అది కవర్లో ఇచ్చేసరికి మా అక్క వాళ్ళకి నచ్చలేదు. మళ్ళీ వెళ్ళి పాపం బజార్కి ఇంకా 1/2 అవర్ టైం వేస్ట్ అయినా సరే పర్లేదని చెప్పి ఆ గిఫ్ట్స్ని మంచిగా ప్యాక్ చేసి అయితే తీసుకొచ్చారు. ఇప్పుడు చూడడానికి ఎంత బాగున్నాయో. ఇంకా అయితే మ్యారేజ్ ఫంక్షన్ అయితే జరుగుతుంది. పెళ్ళి కొడుకు పెళ్ళి కూతుర్ని, ఇంకా క్రిస్టియన్ మ్యారేజ్ అనేది బాగుంటుంది సరదాగా. పెళ్ళి కొడుకు పెళ్ళి కూతురుతో ప్రమాణాలు చేయిస్తారు. అంతా కూడా మంచిగా చూసాము. ఇంకా మేము బయటే కూర్చున్నాము, లోపలైతే చాలామంది ఉన్నారు. ఇక్కడైతే పాస్టర్ గారు ఒకరితో ఒకరికి ప్రమాణం చేయిస్తున్నారు. వ్యాధిలోను బాధలోను సుఖములోను కష్టములోను నష్టములోను నేను ఎల్లప్పుడూ నీతోనే తోడుగా ఉంటాను అని చెప్పి ప్రమాణం అయితే చేయిస్తున్నారు. భర్త భార్యని ఎల్లప్పుడూ ప్రేమించాలి, భార్య ఎల్లప్పుడూ భర్తకు లోబడి ఉండాలి అని చెప్పి మంచి మెసేజ్ అయితే ఇచ్చారన్నమాట. మేమైతే వాక్యం వింటూ కూడా వీడియో తీస్తూ నేనైతే కూర్చున్నాను. ఇంకా అయితే తాళి కట్టే సమయం అయితే ఆసన్నం అయిపోయింది. నేను ఒకసారి చర్చ్ మొత్తం వీడియో తీస్తున్నాను. మేము ఫస్ట్ టైం అనమాట ఇలా సీతాలంక చర్చ్కి రావడము. ఇక్కడ చూడండి, పెళ్ళి కొడుకు పెళ్ళి కూతురు. చాలామందికి ఫేస్ చూపించడం ఇష్టం ఉండదు కదా, వాళ్ళ పర్మిషన్ లేకుండా వీడియో పెడుతున్నామని చెప్పి నేనైతే ఫేసులు చూపించడం ఎందుకని చెప్పి ఎమోజీ అయితే పెట్టేశాను. మళ్ళీ ఏమైనా అనుకుంటారేమోనని చెప్పి. ఇక్కడైతే పెళ్ళి కొడుకు తాళి కడుతున్నాడు పెళ్ళి కూతురికి. ఫంక్షన్ అయితే సింపుల్గా మంచిగా అయితే జరిగిందనమాట. ఇంకా
పెళ్ళి అయిపోయింది. నెక్స్ట్ మనకైతే భోజనాలు అన్నమాట. ఇంకా పలవా, పెరుగు చట్నీ, చికెన్ కర్రీ, అలాగే గోంగూర కర్రీ, ఇంకా సేమియా కేసరి అయితే ఉన్నాయి. ఫుడ్ అయితే చాలా టేస్ట్గా ఉంది. ఇంకా నేను మా అక్క వాళ్ళు కూడా తినేసి ఇంకా వచ్చేస్తున్నాము. వాళ్ళకి గిఫ్ట్ ఇస్తాక కూడా వచ్చాము మేము అన్నమాట. ఇక్కడ 7 సిస్టర్స్ అలా 3 సిస్టర్స్ అయిపోయారు. ఏదో తెలియని వెలితిగా ఉంది. మా ఫ్రెండ్స్ ఎవరు రాకపోయేసరికి మేము కూడా సరిగా ఎంజాయ్ చేయలేకపోయాము. ఇంకా ఫుడ్ తినేసిన తర్వాత ఎండ మామూలుగా లేదు. ఇంకా బయటకు వచ్చేసిన తర్వాత పుచ్చకాయ ఒకటి తిందామన్నది మా అక్క. సో పుచ్చకాయ అయితే తీసుకున్నాము. నేను వాళ్ళని వీడియో తీస్తున్నాను. మా అక్క అయితే చూడండి నా వైపు చూడకుండా నన్ను ఏడిపిస్తుంది. మేము ముగ్గురం అయితే ఇక్కడ పుచ్చకాయ తిన్నాము. ఈ ఎండలో ఈ పుచ్చకాయ అనేది మంచి టేస్ట్గా చల్లగా అనిపించింది. ఇక్కడ నన్ను వీడియో తీస్తూ మా అక్క వాళ్ళు నన్ను అయితే నవ్విస్తున్నారు. నాకైతే ఇంకా బాగా నవ్వు వచ్చేసింది. ఇంకా ఇంటికైతే స్టార్ట్ అయిపోయామన్నమాట. మేము 11:30కి వెళ్ళాము. ఇంటికి వచ్చేసరికి 2 o'clock అయితే అయిపోయింది. సింపుల్గా మ్యారేజ్ ఫంక్షన్ అయితే మంచిగా జరిగింది. ఇంకా అయితే చూడండి ఇంటికైతే స్టార్ట్ అయిపోయామని చెప్పాం కదా. మీలో మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకా నేను అక్క అయితే స్టార్ట్ అయిపోయాము. వెనకాల ఇంకో అక్క కూడా స్కూటీలో వస్తుంది. ఇంకా ఇంటికి వచ్చేసిన తర్వాత అయితే ఇంకో వేరే వర్క్ అయితే ఉంది. సో అందుకని చెప్పి మేమైతే ఫాస్ట్గా అయితే ఇంటికి వచ్చేస్తున్నాము. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో ప్లీజ్ కామెంట్ అయితే చేసేయండి. డూ ఫాలో ఫర్ మోర్ వీడియోస్. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.